నిర్మల్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న వైఎస్ఆర్ కాలనీ వాసులు అల్లాడిపోతున్న పరిస్థితి మనం చూపెట్టచ్చు. ఎటు చూసినా నీళ్ళే వచ్చినాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం ఈ అక్కతో మాట్లాడిద్దాం. అసలు ఏందక్క, ఏం జరిగింది? వాటర్ బాగా నీళ్ళు వచ్చింది, ఇక మా ఇబ్బంది బాగున్నది. ఎప్పుడు వచ్చినాయి అక్కడ నీళ్ళు? రాత్రి వచ్చినాయి. ఇప్పుడు మీ ఇంట్లో నీళ్ళు ఉన్నాయా సార్? చూద్దాంపా, ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ ఇళ్లలో నీళ్లు వచ్చినాయని చెప్తున్న పరిస్థితి అయితే వైఎస్ఆర్ కాలనీలో అంతా కూడా ఇదే పరిస్థితి అని చెబుతున్న పరిస్థితి. ఇటు చూపెట్టచ్చు, అంతా కూడా తడిసిపోయిన పరిస్థితి, తడిసి అంతా బయటికి తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి. ఇంట్లో కొంత చీకటిగా ఉంది. అయితే దీనికి సంబంధించి అంతా ఊడ్చుకొని క్లీన్ చేసే ప్రయత్నం చేశామని చెబుతున్న పరిస్థితి. ఇక్కడ నెగడి పెట్టి మంట పెట్టి మరీ చలిగాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అంతా కూడా ఇబ్బందికరంగా మారిందని వైఎస్ఆర్ కాలనీ వాసులు చెబుతున్న పరిస్థితి. అయితే ఏందమ్మా మరి ఎప్పుడు తీసుకున్నారు ఇల్లు, ఏంది, ఎందుకు, ఏం అడగద్దా మరి? ఇదంతా ఎట్లా ఏందంటే మస్తార్ చెప్పినా సార్, మస్తార్లో చెప్పినా మా అసలు పట్టించుకోలేదు సార్ మమ్మల్ని. అసలు చెప్పమ్మా. మా సార్ మా ఇల్లు అటు ఉన్నది సార్, నీళ్ళలో ఇప్పుడుకున్నా సార్, మేము ఇప్పుడుకున్నా సార్ మా ఇల్లు మోడల్ ఇప్పుడు సార్. మనం ఒకసారి కొంతమంది మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం, వారి ఇంట్లో కూడా చూపెట్టే ప్రయత్నం చూద్దాం. అయితే వైఎస్ఆర్ కాలనీలో పరిస్థితి ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనబడింది. ఎటు చూసినా నీళ్లతో ఇబ్బంది పడుతున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అమ్మా ఇట్లా ఇట్లా ఏం జరిగిందమ్మా? చూడు, నీళ్ళు వచ్చి లోపట్ల ఎంత అమ్మది, నీళ్ళు వచ్చినాయా? నీళ్ళు వచ్చి రాత్రి 7 గంటల, మేము 7 గంటల చెప్పు, నువ్వు చెప్పు. రాత్రి నైట్లా పిల్లలని అందరిని వేసుకుని ఒక్క మంచాన్ని 5గురం మన్నము. ఇంకా ముసలాగని చూడు చూడు. ఇప్పుడు ఏం చెప్తారో చేయండి మీరు. ఏమంటారమ్మా మరి? సార్లు ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఏమంటారు? ఎవరన్నా పెద్ద సార్లు వస్తే మీరు చెప్పద్దా, ఇట్లా ఇళ్ళ నీళ్లు చూస్తున్నాయి ఇట్లా సంగతి అని చెప్పద్దా? ఎన్ని మాటలు చెప్పాలా? సిసురాడు ఓపిస్తా, మోర్లు కట్టిపిస్తాను అన్నాడు, కట్టిపియలేడు. నాకు ఓటయ్యు, దీనికి ఓటయ్యు, దానికి ఓటయ్యు అన్నాడు, అన్నిటికో వేసినాం మేము. ఇంకైతే అమ్మోట్లేలా అవ్వాలేస్తారు. ఇప్పుడు మేము దచ్చిపోయినా కూడా రారు. ఇక మా కోళ్ళు 10 రూపాయలు ఇచ్చేటోళ్ళు లేరు. మా కష్టం సుఖం దుఃఖము ఏ ఓళ్ళకి చెప్పుకునేది లేదు. మా బాధ ఏందో అడుగు ఓడి గెలిచిందని చెప్పు తీసుకొని నాకు అంతా బీపీ తిరుగుతుంది. మా ఇండ్లను కొట్టుకపోతున్నాయి, ఇండ్ల పిల్లలు ఉన్నారు. మా బతకాగంగా అలా మాకు మొబైల్ చచ్చిపోయారు. మేము ఇద్దరం పిల్లల్ని పట్టుకొని వండుకుంటున్నాం. మా బాధ వాళ్ళకి అర్థమవుతుంది. ఇంట్లో నీళ్ళు వచ్చిన ఇల్లు అయితే కొట్టుకపోతున్నది. ఇప్పుడు ఏం చేయాలా? ప్రతిసారి వస్తే సీసీ కెమెరాలు తీస్తారు, పట్టుకొని పోతారు. దేనికన్నా సీసీ కెమెరా మీకోసమా? మీ ప్రభుత్వం కోసమా? మీకు జాబ్ రావాలనా? మీ పైసలు రావాలనా? దేనికోసం సీసీ కెమెరా లేదు? మేము ఓట్లు వేయాలేమా? గెలిపియాలేమా? ప్రతి ఒక్కరం గెలిపించినాం. రోడ్డు మంచి వేసిండు, గెటర్ వేసిండు, గెటర్ ఎట్టేసిండు. గెటర్ వేయాలా? గెటర్ వేయకపోతే ఇళ్ళలో నీళ్ళు వస్తే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అలా మునిగిపోతే మా పరిస్థితి ఏంది? మా బతికేంది? ఎవడన్నా ఆలోచిస్తుండా? ఎవడన్నా ఆలోచిస్తుండా? ఆడి మందుకు ఆడు మంచి చల్లగా వేసి గాలికి వండుకొనుడు, స్విమ్మింగ్ పూల్లో డ్రమ్ము కొట్టుడు, పెగ్గు కొట్టుడు, ఇవి మీకు నచ్చుతాయి. కానీ మాకు నచ్చది. మాకు ఇది చేస్తేనే ప్రభుత్వం రాదు. ఇంతకుముందు వచ్చినా చెప్పుల బట్ట కొడతాం. ఇది గ్యారంటీగా పో. ఓటేయకపోతే ఎందుకు మాట్లాడతాన్నా? ఓటేయకపోతే ఎందుకు మాట్లాడతాం? మా కాళ్ళని ఓటేయకపోతే ఎందుకు మాట్లాడుతుంది? మాకు హక్కు ఉన్నది కాబట్టి మాట్లాడుతున్నాం. మా హక్కు గురించి మాట్లాడుతున్నాం. మాకు ప్రతి గల్లీకి వేసినట్టు మా గల్లీకి కూడా, అంటే మీరు గల్లీకి కడతారా, ఇటు కట్టారా? అంటే మేము గరీబ్ వాళ్ళమా? నీళ్ళు పోయినాయి. రాత్రి మేము కాలాలు తీసుకున్నాం, నీళ్ళు పోయినాయి. మాకు మొగలు చచ్చిపోయారు. 2 పిల్లల్ని పట్టుకొని నేను మండుకుంటున్నా. రేపటి నాడు మంచి సెట్ అయితే ఓడొస్తాడు. చూడుపమ్మా ఇంట్లో ఎట్లా ఉన్నదో, వీళ్ళింటే ఎట్లా ఉన్నా చూడు. ఇది పరిస్థితి. ఓటు వేసినాం, ఓటు వేసి ఇది చేసినాం, ఓటు వేసినాం కాబట్టి ఓటు కష్టే ఈసారి అని చెబుతున్న పరిస్థితి. ఇదంతా కూడా ఇబ్బందికరంగా మారిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. బాబు చెప్పే బాగా ఘోరం ఉంది. ఇప్పుడు రాత్రి సార్ వాళ్ళు వెళ్ళాలంటే బాగా ఘోరం నీళ్ళు ఈడదాకా ఉండే సార్. ఈడదాకా నీళ్ళు వచ్చినాయి సార్. ఎవరు పట్టించుకోకొచ్చింది, ఏ లీటర్ రాకొచ్చింది సార్.
ఏ లీడర్ వచ్చేది లేదు, ఏం చూసుడు లేదు. ఓట్ల కోసం అంటే 10 మంది ఉరికేస్తారు సార్. వీళ్ళకి ఒక 1000 రూపాయలు 500 ఇచ్చినంటే వీళ్ళు ఓట్లు వేస్తారు. కానీ ఒక పద్ధతి సార్, గరీబ్ వాళ్ళు మరి ఉన్నారా, బతికిందా, సచ్చిందా అని ఒక లీడర్ వచ్చి చూసింది లేదు సార్. చూడాలా గరీబ్ వాళ్ళు బతుకున్నారా, చచ్చిపోయిందా అని చూడాలా సార్ లీడర్లు. చూడకుంటే ఎట్లా సార్? ఇది ఇంత వర్షం పడుతుంది, చెర్ల ఇచ్చిన భూమి మాకు, చెర్ల ఇచ్చింది సార్ మాకు. చెర్ల ఇచ్చినాక తోడమని ఆలోచించి మరి చెర్లకి ఇచ్చి మరి ఎక్కడైనా వేసిద్దామని ఏం ఆలోచించి గవర్నమెంట్ చూడకొచ్చింది సార్. చూడాలా ఇక్కడికి వెళ్ళి లేకుండా అక్కడ ఎక్కడైనా చూసి ఇల్లు చూపించుదాం. బట్టలు ఆడతలేవు, నాకేం ఆడతలేదు. నా పిల్లలు నా మోట చేతలేడు, నా మోన్కి నా మోడు ఇప్పుడు వేయండు. మేము ఎట్లుండాలా? మీరే పుర్రి తప్పటి నుంచి చెప్తారు కొట్టు. మేము ఎట్లుండాలా? ఏది 5-6 సంవత్సరాలు అట్లనే పోతురు. చెత్త పోసిస్తామా అని అన్నాడు. స్లాబ్ పోపియలే, ఏం పోపియలేడు. ఇప్పుడు ఇండ్లు ఇచ్చారు అమ్మా, ఇందిరామిల్లు మీకు రాలే? ఇందిరామ్మ పథకం అత్తం పేరు మీద వచ్చింది. స్లాబ్ పోపిస్తున్నాడు, కథం సజ్జలు లేపి ఐసేస్తున్నాడు. స్లాబ్ పోస్తున్నాడు, స్లాబ్ పోయలేడు, ఏం పోయలేడు. రాజర్ బాతలు అడుబతులు కట్టుకుంటే అవి రావు. అది కూడా మొత్తం రెండిపోయింది. పై పట్టిన గజ్జుడన్నా గజ్జోడు మాట్లాడు. నేను ఎంత భరించాలా? నేను నువ్వే చెప్పు. తప్పుడు నేను చెప్తాం కొట్టన్నా. ఇప్పుడు ఏందమ్మా మరి ఏమంటారు? సార్ కలెక్టర్ వచ్చింది ఇడికి? ఎవ్వరు రాలేరు. ఏడవకు, నువ్వు ఏడవకుండా మాట్లాడు, నాతో మంచిగా మాట్లాడు. రాత్రి నుంచి నాకు ఎంత బాధ అనిపిస్తుంది. నా 2 పిల్లలు నేను ఎట్లా వేసుకొని నేను ఎట్లా వండాలా? ఆ ముసలావ ఎట్లా కావాలా చెప్పు? మీరే పుర్రి, మీ తల్లే కదా ఆమె కూడా. మీరే పుర్రి. ఆ రోడ్ మీద రోడ్ వేసారు, పైపు మొత్తం రోడ్ మీద చూడు. ఇది పరిస్థితి. ఎటు చూసినా కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కనబడుతున్నాయి, ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం కొంతమందితోటి మాట్లాడిద్దాం. ఒకసారి నీ ఇంటికి పోదాం పాపం. తమ్ముడు ఏం పేరు? నీ పేరు? శ్రీకాంత్. మనం ఏంది పరిస్థితి గురించి ప్రతిసారి చూస్తున్నారు, ఎవరైనా మాట్లాడతలేరు. ప్రతి సంవత్సరం వస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు. అందరు ఉన్నారు, మున్సిపల్ వాళ్ళు వస్తారు, నీళ్లు నిండినట్టు వస్తారు, తీసుకొని పోతారు, ఫంక్షన్ హాల్లో వండుకో అంటారు. ఇక్కడ మరి గుడిసెలలో ఏం చేయాలా? పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంది, ఏం కథ, అవన్నీ ఎవరు చెప్పాలా? వట్టి వర్షాలు వచ్చినాయంటే కథ వస్తారు, ఫోటోలు చూసుకుంటారు, వెళ్ళిపోతారు. ఎవరు చేయాలి ఇదంతా? మాకు ఆడదాకా రోడ్ వేసిరు, అక్కడికి ఆపేసిరు, మన నాళీలు లేవు, ఏం లేవు. అవన్నీ ఎవరు చేయాలా? ఇటు చెరువు పక్కనే భూమి తీసుకున్నారు, ఇది అద్దని చెప్పొద్దా? అదే అప్పుడు మా వాళ్ళు తప్పు చేసిరు, అది తీసుకుని మా వాళ్ళు తప్పు చేసిరు, అది తీసుకొని చెర్ల భూమి. ఇట్లా వర్షాలు రాగానే సార్ వస్తారు, ఫంక్షన్లో ఉండమని చెప్తారు, అన్నం పెడతారు, మళ్ళీ వర్షాలు దక్కాక వాళ్ళు అటు వెళ్ళిపోతారు, మమ్మీ ఇటు పోతారు. 1 రూపాయరు సామాను తాడిపత్రి గవ్వ ఇస్తారు, అంతే. అవి తప్ప ఏమి అంతే, మాకేం తెలియదు. ఇది పరిస్థితి. అయితే ఎడు చూసినా నీళ్ళే, ఎడు చూసినా నీళ్ళతో ఇబ్బంది పడుతున్నామని చెబుతున్న పరిస్థితి. వైఎస్ఆర్ స్లమ్ కాలనీది, వైఎస్ఆర్ కాలనీలో పరిస్థితి మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇదంతా కూడా ఇబ్బందితో కూడుకుంది అని చెబుతున్న పరిస్థితి. స్లమ్లో పరిస్థితి ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన ప్రధానంగా అధికారులు ఎవరు స్పందించట్లేదు. ముఖ్యంగా అటు అంతకుముందు కాంగ్రెస్ కోటేశాం, తర్వాత బీజేపీ కోటేశాం, ఎక్కడ మా సమస్య పరిష్కారం కాలేదని చెబుతున్న పరిస్థితి. మనం మరిన్ని విషయాలు చూపెట్టే ప్రయత్నం చేద్దాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.